దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు కృష్ణ. సో సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 అప్డేట్ అయితే ఈ మధ్య బయటకు వచ్చింది. రీసెంట్గా చిత్ర యూనిట్ మొత్తం కెన్యాలో షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఇది ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ షెడ్యూల్ మరి థర్డ్ షెడ్యూల్ తెలియదు కానీ కెన్యా దేశం వెళ్ళారు. అక్కడ మంత్రి వీళ్ళందరి టీంని ఆహ్వానించారు, ముసాలి అనే మంత్రి గారు. సో ఆహ్వానించడం కానీ అంతా బాగుంది. అందులో పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది మహేష్ బాబు గారిది. అది లాకెట్ మీదే ఒక పోస్టర్ వదిలేరు. సో ఫేస్ కూడా కనపడకుండా లాకెట్ మీదే ఒక పోస్టర్ రావడం అది పెద్ద వైరల్ అయ్యింది. సో ఇంకా టీజర్ రిలీజ్ అయితే అసలు ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. సో 120కి పైగా దేశాల్లో SSMB 20 రిలీజ్ అంటున్నారు. ఇది సాధ్యమైపోయిన ఇది పాన్ ఇండియా లెవెల్లో అంతే. ఇంతవరకు ఒక అవతార్ కూడా అన్ని దేశాల్లో రిలీజ్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం రాజమౌళి గారి మూవీ మహేష్ బాబు గారిది 125 దేశాల్లో రిలీజ్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. అది ఒకప్పుడు మహేష్ బాబు అంటే పోగిరికి ముందు పోగిరికి తర్వాత, ఇప్పుడు మహేష్ బాబు అంటే SSMB 29 తర్వాత ముందు చెప్పుకోవచ్చా? పక్కాగా అంటే ఒక వరల్డ్ వైడ్గా గ్లోబల్ స్థాయిలో వెళ్ళిపోతారు. ఇంకా అతను నెక్స్ట్ సినిమాలు కూడా నార్మల్గా ఇంకా చిన్న డైరెక్టర్లతో చేయడం కూడా ఉండదు. ఒక స్థాయిలో ఉంటారు కాబట్టి అన్నీ 1000 కోట్ల బడ్జెట్లో తీసుకునేవి 1500 బడ్జెట్లో తీసే మూవీలే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. మహేష్ బాబు అంటేనే రొమాంటిక్ హీరో. అలాంటి అంటే పాన్ ఇండియా సినిమా తీయడం వల్ల ఇక్కడ అభిమానులు హర్ట్ అవుతారు కదా. రొమాంటిక్ అని లేదులే బ్రో, రొమాంటిక్ కూడా అంత లేదు కానీ అతను చెప్పే డైలాగ్స్ మాత్రం ఎప్పుడైనా చిన్న చిన్న సీన్లు కూడా మనం ఫేస్బుక్లో ఇన్స్టాలో చూసినప్పుడు కూడా అతను మాట్లాడే విధానం ఆ డైలాగ్స్ బాగుంటాయి. సో రొమాన్స్ పరంగా కాదు, అది డైలాగ్స్ విధంగా ఈ సినిమాతో ఇంకా మాస్ ఎలివేషన్ మామూలుగా చూపించరు. ఎందుకంటే మగధీర 2వ సినిమాతోనే రామ్ చరణ్కి ఏ స్థాయిలో యాక్టింగ్ చేయించారు. సో ఇది ఇంకా 29వ మూవీ కాబట్టి మహేష్ బాబు గారిది ఇంకా మాస్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.